హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఐబీపీఎస్కి సంబంధించి మంచి బ్యాంక్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ సెలక్షన్కి సంబంధించి ది ఆటోమనస్ బాడీ సెట్ బై ది రిజ్యూమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ వచ్చేసరికి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబబుల్స్నెస్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పార్టిసిపేషన్స్ బ్యాంక్కి సంబంధించి వేకెన్సీస్ ఆఫ్ 2026 అండ్ 27. అంటే మనకు ఏ సంవత్సరానికి సంబంధించిందంటే 2026, 2027 సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు విడుదల చేశారు. అంటే www.ibps.in అనే వెబ్సైట్లోనే మనకు అఫీషియల్గా అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిఫికేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్కి సంబంధించి 1/7/2025 అంటే 1వ తారీఖు 7వ నెల అంటే జూలై నెలలోనే ఫస్ట్ నుంచి జూలై నెల 21వ తారీఖు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి సేమ్ అవే డేట్స్ అనమాట. ఇంకా కండక్ట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జామినేషన్ ఆఫ్ ట్రైనింగ్కి సంబంధించి ఆగస్టు 2025లో అయితే అంటే మనకు ఆగస్టులో అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలాగే డౌన్లోడ్ కాల్ లెటర్ వచ్చేసరికి ఆగస్టులోనే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చేసరికి ఆగస్టులోనే ఉంటుంది. అలాగే రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెప్టెంబర్లో అయితే మనకు రిజల్ట్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా డౌన్లోడ్ కాల్ లెటర్ ఫ్రమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఇంకా ఫైనల్గా మెయిన్ వచ్చేసరికి సెప్టెంబర్ కానీ లేదా అక్టోబర్ కానీ ఈ మంత్స్లో అయితే మనకు మెయిన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి కాల్ లెటర్ అయితే ఆ 2 మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు. ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్లో అయితే జరుగుతుంది. మనకు క్లియర్గా అయితే మనకు ఏ మంత్లో ఏం జరుగుతుంది అనేది ఫస్టే మనకు నోటిఫికేషన్లో ఇచ్చాడనమాట. ఇంకా ఇది వచ్చేసరికి మనకు నోటిఫికేషన్ దాదాపుగా 53 పేజెస్ ఉంది కాబట్టి మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్. అంటే ఏజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇలాంటి అన్నీ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి, ఇలాంటి అప్లికేషన్ ఫీజుకి సంబంధించింది ఇలాంటివన్నీ. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాంక్స్ అంటే ఏ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట. ఇవి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా అన్ని బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాంపెన్సేషన్ అంటే శాలరీ ఎలా ఉంటుందంటే ప్రాబబిలిటీ ఆఫీసరు అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 48,000 నుంచి అంటే దాంతోపాటు అలవెన్స్ ఇవన్నీ అయితే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే అఫీషియల్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలవెన్స్ అండ్ పర్క్యూటెడ్స్ యాజ్ పర్ రూల్ ఆఫ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే బ్యాంక్కి టైమ్స్ అంటే దాని గ్రోత్ను బట్టి అయితే మీ శాలరీ అయితే ఇంక్రిమెంట్ కూడా అవుతుందన్నమాట. దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ మీకు ఉండాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి మీరు ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే సరిపోతుంది. ఏజ్ అంటే మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ అంటే మీ ఏజ్ అనమాట. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి SC/ST వాళ్ళకైతే 5 ఇయర్స్, అలాగే OBC వాళ్ళకైతే 3 ఇయర్స్, PWD క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్. అంటే మీకు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే 20 సంవత్సరాల నుంచి
30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. దాంతోపాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే నోటిఫికేషన్లో ఇంకొద్దిగా డెప్త్కి అయితే వెళ్ళిపోదాం. విజువల్ ఇంపాక్ట్ అంటే ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిందనమాట ఇదంతా. అంటే హ్యాండిక్యాప్డ్ కానీ విజువల్ ఐకి సంబంధించింది కానీ వాళ్ళు అనమాట. అంటే మీకు సర్టిఫికేట్ ABCD ఉంటుంది కదా, వాటికి సంబంధించి మీ సర్టిఫికేట్ని బట్టి అనమాట. ఇది వచ్చేసరికి అంతా మీకు మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకని మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్డ్ షుడ్ బి ఫ్రమ్ ది యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ బోర్డు. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ అయినా సరే ఇన్స్టిట్యూట్ నుంచి అయినా లేదా యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలన్నమాట. అవి కూడా 21/7/2025 ఈ డేట్ కల్లా క్లియర్ అంటే అయిపోయి అయితే ఉండాలి. అంతేకాకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట. దాంతోపాటు మీ పర్సంటేజ్ మార్క్స్ విల్ బి అరేంజ్డ్ బై ది డివైడింగ్ ది టోటల్ మార్క్స్ అప్టైన్డ్ అంటే మీ పర్సంటేజ్ ఎంత ఉండాలనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ పర్సంటేజ్ యాజ్ అరైవ్డ్ విల్ బి ఇగ్నోర్డ్ 59.99%. అంటే 60 లోపు అయితే ఎవరైతే ఇగ్నోర్ చేయండి. ఎవరిదైతే 60% అండ్ 54.99 విల్ బి రిజిస్టర్డ్ యాజ్ లెస్ దెన్ 55%. అంటే 60% 55% పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకా క్రెడిట్ హిస్టరీ అప్లికేషన్ ఫీజు ఇది వచ్చేసరికి మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి SC ST పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 175. అలాగే మిగతా అందరికీ అంటే OBC కానీ జనరల్ వాళ్ళకి వీళ్ళ మొత్తం 850 రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు 100 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 60 మినిట్స్ అంటే 1 అవర్ అయితే టైం ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి ఇంకా అప్లై చేసే విధానం కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడు. ఇంకా ఎన్ని చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అందుకని మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండాలి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.